ఓం నమఃశివాయ. శివభక్తులారా, గత 2 భాగాల్లో మనం వేములవాడ క్షేత్ర ఉద్భవం, అర్జునుడి తపస్సు, కోడెమొక్కు విశిష్టత మరియు ఇక్కడ వెలసిన అద్భుతమైన దర్గా గురించి తెలుసుకున్నాం. అయితే వేములవాడ రాజన్న క్షేత్రం యొక్క వైభవం ఇక్కడితో ముగిసిపోదు. ఈ మూలవ భాగంలో మనం రాజన్న సన్నిధిలో వెలసిన గండదీపం వెనుక ఉన్న రహస్యమేమిటి, భక్తులు ఇక్కడ ఎందుకు నిత్యకల్యాణం జరిపిస్తారు, ఆలయ శిల్పకలలో దాగి ఉన్న అద్భుతాలేమిటి మరియు మహాశివరాత్రి రోజున ఈ క్షేత్రం కైలాసంగా ఎలా మారుతుంది అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలను విపులంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీరు ఇప్పటివరకు వినని ఎన్నో చారిత్రాత్మక సత్యాలు ఉన్నాయి. గండదీపం, ఆపదలు తొలగించే జ్యోతి. వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు సమర్పించే మరో ముఖ్యమైన మొక్కు గండదీపం. జీవితంలో ఏదైనా పెద్ద ఆపద వచ్చినప్పుడు లేదా ప్రాణగండం ఉన్నప్పుడు భక్తులు రాజన్నకు గండదీపాన్ని వెలిగిస్తామని మొక్కుకుంటారు. ఈ మొక్కులో భాగంగా భక్తులు ఒక పెద్ద మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దాన్ని వెలిగించి తమ తలమీద పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీని వెనక ఉన్న నమ్మకమేమిటంటే, మన జీవితంలో ఉన్న చీకటిని అంటే కష్టాలను ఆ జ్యోతిరూపంలో ఉన్న శివుడు పారద్రోలి మనకు వెలుగును ప్రసాదిస్తాడని, గండదీపం వెలిగించిన వారికి ఎటువంటి అపమృత్యు భయం ఉండదని, రాజన్నవారిని నిరంతరం కాపాడతారని వేల ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. ఈ దృశ్యం చూస్తుంటే భక్తుల భక్తి ఎంతటిదో మనకు అర్థమవుతుంది. మిత్రులారా, రాజన్న క్షేత్రం గురించి ఇంతటి లోతైన సమాచారాన్ని అందిస్తున్న మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమంది శివభక్తులకు చేరుతుంది. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఒక్క సపోర్ట్ మాకు ఎంతో శక్తినిస్తుంది. ఆలయ శిల్పకళ చాళుక్యుల అద్భుత సృష్టి. మనం రాజన్న ఆలయాన్ని కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా చారిత్రాత్మక కోణంలో చూస్తే ఇక్కడ అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. వేములవాడ చాళుక్యులు శివభక్తులు మాత్రమే కాదు, గొప్ప కళాపోషకులు కూడా. ఆలయ స్తంభాల మీద ఉన్న చెక్కడాలు, గర్భాలయం వైపు వెళ్లే దారిలో ఉన్న శిల్పాలు మనల్ని వేల ఏళ్లనాటి కాలానికి తీసుకెళుతాయి. ఇక్కడ ఉన్న నంది విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు అంటే అనంత పద్మనాభస్వామి, సీతారామచంద్రస్వామి ఆలయాలలోని శిల్పకళ హిందూ ధర్మం యొక్క వైవిధ్యాన్ని చాటి చెబుతుంది. ఇక్కడ వైష్ణవ మరియు శైవ సాంప్రదాయాలు రెండూ కలిసి ఉండటం వల్లే దీన్ని హరిహర క్షేత్రం అని పిలుస్తారని మనం ముందు భాగంలో తెలుసుకున్నాం. ఈ ఆలయ నిర్మాణ శైలి చూస్తుంటే అప్పట్లో సాంకేతికత లేకపోయినా అంతటి భారీ కట్టడాలను ఎలా నిర్మించారో అని ఆశ్చర్యం కలగక మానదు. నిత్యకల్యాణం, లోకకల్యాణం. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి మరియు రాజరాజేశ్వరీదేవికి ప్రతిరోజూ నిత్యకల్యాణం జరుగుతుంది. భక్తులు తమ ఇంట్లో శుభకార్యాలు జరగాలని, దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలని ఈ కళ్యాణ వేడుకలో పాల్గొంటారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కళ్లారా చూడటం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ వేడుక చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు రాజన్న ఆశీస్సుల కోసం ఇక్కడికి తరలివస్తారు. లోకా సమస్తా సుఖినోభవంతు అనే నినాదంతో ఇక్కడ జరిగే కళ్యాణం లోక కళ్యాణానికి ప్రతీకగా నిలుస్తుంది. భక్తులారా, ఈ వీడియోలో మీరు చూస్తున్న విషయాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీరు ఎప్పుడైనా గండదీపం వెలిగించారా? మీ అనుభవాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అలాగే ఈ పవిత్ర చరిత్రను మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చెయ్యటం మరిచిపోకండి. మీరు చేసే షేర్ వల్ల మరో శివభక్తుడు ఈ పుణ్యక్షేత్ర మహిమను తెలుసుకోగలుగుతారు. మహాశివరాత్రి, దక్షిణకాశీలో శివతాండవం. ఇక వేములవాడ రాజన్న క్షేత్రం గురించి చెప్పుకుంటే మహాశివరాత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ ఒక్కరోజున వేములవాడ పట్టణం మొత్తం శివనామస్మరణతో మారుమోగిపోతుంది. లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా వచ్చి రాజన్నను దర్శించుకుంటారు. శివరాత్రి రోజున స్వామివారికి జరిగే మహాలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకం చూడటానికి 2 కళ్ళు చాలవు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించటం ఇక్కడ ఆచారం. రాత్రంతా జాగరణ చేసే భక్తులతో, సాంస్కృతిక కార్యక్రమాలతో వేములవాడ కైలాసంలా తలపిస్తుంది.
భక్తులు ధర్మగుండంలో స్నానం చేసి తడిబట్టలతో రాజన్నను దర్శించుకోవడానికి గంటలసేపు వేచి ఉంటారు. ఆ భక్తి, ఆ విశ్వాసం చూస్తుంటే రాజన్న మహిమ ఎంతటిదో అర్థమవుతుంది. చూశారుగా రాజన్న ఆశీస్సులు. వేములవాడ రాజన్న క్షేత్ర చరిత్రలో ఎన్ని రహస్యాలు, ఎన్ని మహిమలు దాగి ఉన్నాయో. అర్జునుడి పాపవిముక్తి నుండి నేటి కోడె మొక్కుల వరకు ఈ క్షేత్రం కోట్లాది మందికి నమ్మకాన్నిస్తోంది. మన తెలంగాణ గడ్డపై వెలసిన ఈ అద్భుత క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి ఆ పరమశివుని కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఈ 3 భాగాల సిరీస్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో క్షేత్రపురాణాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. రాజన్న దీవెనలు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. రాజన్నే మన ఈ లోకానికి రక్ష. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోకండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ.